హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మా దసరా ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం రండి. లైటింగ్స్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ అంతా ఇచ్చేసాము. వాళ్ళు నైటే వచ్చి డెకరేషన్ చేసేసి వెళ్ళారు. బాగానే చేశారు డెకరేషన్ అంతా. ఇంకా అరిటాకు తోరణాలు అవన్నీ బాగా కట్టారు. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ అరేంజ్మెంట్ చేసేసుకున్నాము. జై దుర్గా భవాని కడ్డీ కొట్టు జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని ಅದು ಕೇವಲ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అపవిత్రం అవుతుందన్నమాట. ఎవరెవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, అందువల్ల పవిత్రం కావడం కోసంగా, శుద్ధి చేయడం కోసంగా ఈ యొక్క పుణ్యాహవచనం అనేది చేస్తాం. ముందుగా వినాయకుడి పూజ చేస్తాం. ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందుగా సర్వ విఘ్నాలకు అధిదేవత ఎవరమ్మా? వినాయకుడు. కాబట్టి ముందుగా వినాయక పూజ చేసి తర్వాత పుణ్యాహవచనం చేసి ప్రాంతాన్ని అంతా కూడా చల్లేసినట్లయితే భూశుద్ధి, ఆత్మశుద్ధి, దేహశుద్ధి ఇవన్నీ కూడా అవుతాయి. అప్పుడు మనం ఏ పూజ అయినా ప్రారంభించుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టాను. పెట్టకపోతే అక్కడ కూడా పెట్టండి. ఆచమ్య ముసాలు తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, గోవిందాయ నమః. చెప్పండి. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అర్జున, జనార్దన, ఉపేంద్ర,
పద్మార్గం గజాననం ఏకదంతోపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః తదేవ లగ్నం తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దేవబలం తదేవ शुभे शोभन मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीय पदार्थे श्वेत वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे भेरोः दक्षिण सन्निधौ समस्या लक्ष्मीनामधेयस्य सुजनानामधेयस्य मौनिकानामधेयस्य शिवगो निर्गुणम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समासमातृगः कुक्षौ तुसागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेद यजुर्वेद सामवेदो दर्पणः अंगै सहिताम्बु सर्वे कलशाम्बु समासतः कलशे शुद्धं समर्पयामि महागणाधिपति देवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि ओम आंगुल ओम गन्धान् धारयामि ओम गणाधिपति देवताभ्यो नमः गन्धान् धारयामि अंगुल गणाधिपति देवताभ्यो नमः गन्धान् धारयामि महागणाधिपति देवताभ्यो नमः गन्धद्वारां दुष्टां नित्यपुष्टा करणीयम् ईश्वरीगं सर्वभूतानां तामिहोपक्वये श्रियं महागणाधिपति देवताभ्यो नमः गन्धान् ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः लंबोदराय नमः विकटाय नमः बलाय नमः हेरम्बाय नमः ओम प्रथम पूज्याय नमः अग्रगण्याय नमः ईश्वरपुत्राय ओम राजाधिराजाय प्रहेशकाहिने नमो वयं श्रवणाय कुमहे पूजांत शुभ समये शुद्ध पुण्यवचनम करिष्ये ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः చెప్పండి మరి ఈ యొక్క పుణ్యవచనం దేనికి చేస్తున్నాను అడిగారు కదా చెప్తున్నా గృహ భూభాండ ఆత్మ దేహ స్థల పదార్థ శుద్ధర్థం వృద్ధర్థం శాంతర్థం అభ్యుదయార్థం చ స్వస్తి పుణ్యవచనం కరిష్యే దేనికి చేస్తున్నాం అమ్మాయి మన యొక్క తర్వాత దేహం ఇవన్నీ కూడా శుద్ధి కావడం కోసంగా ఈ యొక్క పుణ్యవచనం చేస్తున్నాం మరి ఈ యొక్క పుణ్యవచనంలో ఏ ఏ దేవతలు ఉంటారయ్యా అంటే ओम कलशे लक्ष्मीनारायणाभ्यो नमः उमामहेश्वराभ्यो नमः वाणी हिरण्यगर्भाय नमः शचीपुरंदराभ्यो नमः अरुंधति वशिष्ठाभ्यो नमः सीतारामाभ्यो नमः गृहदेवताभ्यो नमः आदित्यादिनवग्रहदेवताभ्यो नमः इंद्रादि अष्टदिक्पालकदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः మనకు
9 నవగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క నవగ్రహ పేరు చెప్తూ ఉంటాను, మీరు కలిసి మీద అక్షంతలు వేసుకోండి. ఓం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వపాపగ్నం ప్రసోస్మి దివాకరం భాస్కరం సదా ప్రణమామ్యహం. భాస్కరుడు అంటే మనకు తూర్పు వైపున ఉదయించే ఆయన ఎవరైనా సూర్యుడు. భాస్కరం సదా ప్రణమామ్యహం దయశంక తుషారాభం క్షీరసోద్భవం నమామి శిశునం సోమం శంభోర్మకుటభూషణం చంద్రం సదా ప్రణమామ్యహం ధరణే గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం మంగళం సదా ప్రణమామ్యహం పలాసా పుష్పసంకాశం తారగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం కేతుం సదా ప్రణమామ్యహం ప్రియంగు కలికా శ్యామం రూపేణ పితం గుదం సౌమ్య సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం బుధం సదా ప్రణమామ్యహం దేవీరాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమాతం తెలోకేశం తం నమామి బృహస్పతిం సదా ప్రణమామ్యహం ఫలాసా పుష్పసంకాశం తారగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం కేతుం సదా ప్రణమామ్యహం హిమకుంద మునాలాభం దైత్యానం పరం గురుం సర్వశాస్త్రపోకారం భాస్కరం సదా హిమకుంద మునాలాభం దైత్యానం పరం గురుం సర్వశాస్త్రపకారం భార్గవం సదా ప్రణమామ్యహం భార్గవం సదా ప్రణమామ్యహం. పుణ్యాః దీర్ఘాయురస్తు శిరస్సవిమంత్రస్య శివ ఆపస్సంతో కలిశేష విమృశ్య సౌమానస్సమస్తు అనుకోండి. హృదయ ద్యూరుస్య అక్షతం చారిష్టం చాంతో అక్షంతం గంధం తీసి దాంట్లో వేయండి. చారిష్టం చాంతో ఓం ఆంగుడ గంధం పాంతో సోమంగళమస్తు అక్షతాం పాంతో మళ్ళీ అక్షంతలేండి. అక్షతాం పాంతో ఆయు పుష్పాణ్యం పాంతో సోమంగళం చాంతో ఓం ఐశ్వర్యమస్తు దక్షిణం కలిపెట్టు దాంట్లో చెప్పండి. మా విఘ్నం మా చేత పాపం మా సంత పరిజన శుక్ర అంగారక బుధ బృహస్పతి శనీశ్వర్య రాహు కేతు సోమ సహితాదిత్య పురోగ్రహ సర్వే ప్రీతమాం పుత్రపౌత్ర శ్రీవర్ధతాం దీర్ఘమాయు అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాయుభవ తేజోభవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ ధనం ధాన్యం బహుపుత్రలాభం జగతి సంవత్సర శుక్ర అంగారక బుధ బృహస్పతి శనీశ్వర్య రాహు కేతు సోమ సహితాదిత్య కృష్ణ గోదావరి సరస్వతి నర్మదాసి శిలాఖ్యాతి ధ్యాయామి. పుణ్యాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః సమర్పయామి. ధూపమాగ్రాపయామి. వనస్పతిరసోద్భూతో గంట ఓం భూర్భువః समाने स्वाहा परब्रह्मणे स्वाहा मध्य मध्यपाने समर्पयामि. हस्तापाद्यं समर्पयामि. नागजलं समर्पयामि. మర్దం కాబట్టి ఈరోజు ఆ అమ్మవారి 2 అష్టోత్తరాలు చెప్పేస్తాను. దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల ఆమెకు దుర్గాదేవి అని పేరు వచ్చిందట. దుర్గాదేవి
समाप्तः। ओम दुर्गाय नमः। ओम शिवाय नमः। ओम महालक्ष्मी नमः। ओम महागौर्ये नमः। ओम चंडिकाय नमः। ओम सर्वज्ञानाय नमः। ओम सर्वलोकेशे नमः। ओम सर्वकर्मफलप्रदाय नमः। ओम सर्वतीर्थमये नमः। ओम पुण्याय नमः। ओम देवयोनिने नमः। ओम अयोनिजा ఇలా మా దసరాని జరుపుకున్నాము. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.